నాకు చీర అంత కంఫర్ట్గా ఉండదత్తయ్య. అది కాదమ్మా. వసు వదిన, అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నారంట అత్తయ్య. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. పదవసు, నేను దగ్గరుండి సాగనంపుతాను. అన్నయ్య ఈరోజు మీ కారు నాకు ఇస్తారా? ఎందుకు అఖిల్? నేను మీ వదిన ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే అన్నయ్య, నాన్నని తీసుకురావాలి. పర్వాలేదు, బైక్ ఉంది కదా, నేను తీసుకొస్తాను. బుల్లెట్ మీద నాన్నని తీసుకొస్తావా? అవునన్నయ్య. వద్దు అఖిల్, నాన్నకి కంఫర్టబుల్గా ఉండదు. నా కారు తీసుకెళ్ళు. మీరు వదిన? మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాం. నో ప్రాబ్లం. క్యాబ్లో ఎందుకు? బుల్లెట్ మీద వెళ్ళొచ్చు కదా. బుల్లెటా? అంటే ఈవెంట్ పనుల కోసం మీరు అటు ఇటు తిరగాల్సి వస్తుంది కదా. బుల్లెట్ అయితే కంఫర్ట్గా ఉంటుంది కదా అని. ఏంటకిల్? అన్నయ్య వసు వదిన బుల్లెట్ మీద వెళ్తున్నారు వదిన. బుల్లెట్ మీద చాలా బాగుంటుంది, వెళ్ళండి. టూ వీలర్ మీకు ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు అభి? వసు స్కూటీని సూపర్గా నడుపుతుంది. అంటే ఇప్పుడు బుల్లెట్ నడపాలా? అయ్యో, మీరు డ్రైవ్ చేయనక్కర్లేదు వదిన, అన్నయ్య చేస్తాడు. అంటే నాన్న కోసం అఖిల్ కార్ తీసుకెళ్తున్నాడు. మీకు కంఫర్టబుల్గా లేకపోతే మనం క్యాబ్లో వెళ్దాం. మళ్ళీ క్యాబ్ ఎందుకు అభి? బుల్లెట్ మీదే వెళ్ళండి, బాగుంటుంది. ఏం వసు? ఎస్ ఎస్. అనే ఒక్క నిమిషం. వెళ్ళండి అన్నయ్య. వసు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ ఫర్ జాలీ రైడ్ అన్నయ్య. ఏంటమ్మా అంత గ్యాప్ ఇచ్చా? అది అసలే బుల్లెట్, వెనక్కి పడిపోగలవు. కాస్త ముందుకు జరిగి కూర్చో. సపోర్ట్ కోసం అన్నయ్యని పట్టుకోవచ్చు కూడా.
అఖిల్, ఇదంతా నీ ఐడియానే కదా? ఎలా కనిపెట్టావు వదినా? మ్మ్? ఆ! ఇలాంటి కోతి పనులు నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అబ్బా వదినా, వదులు వదినా. కావాలంటే నీకు భాస్కర్ అన్నయ్య కూడా సెట్ చేస్తానులే. ఆయన ఎప్పుడు బుల్లెట్ తోలాలి? అయితే మీరు తోలండి. అక్కర్లేదు గాని నువ్వు హారిక వెళ్ళండి. అయ్యో వదినా, మేము చాలా సార్లు రైడ్కి వెళ్ళాం. బాయ్ వదినా. చూసావా వదనా, చుడీదార్ వద్దని నువ్వు ఎంతగా చెప్పినా వినకుండా వసు ఎలా వెళ్ళిపోయిందో. ఇందాక నేను కూడా చెప్పాను అత్తయ్య, ఇలాంటి డ్రెస్సులు అత్తయ్యకి నచ్చవు, చీర కట్టుకో అక్క అని చెప్పాను. ఏవంది మరి? నా డ్రెస్ నా ఇష్టం, మధ్యలో అత్తయ్య ఇష్టం ఏంటి అంది. ఆ? అమ్మో 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 అమ్మో, అంత మాట అందా? ఇంకా ఏమంది? ఆయనకిష్టమైనప్పుడు అత్తయ్యకొచ్చిన కష్టం నష్టం ఏంటి అని కూడా అంది. అవ్వా, అయ్యో విన్నావా వదనా, వసు ఎంతకు తెగించిందో. ఇదంతా నువ్విచ్చిన అలసే. నీ అతి చనువే వసుకి కళ్ళు నెత్తికెక్కేలా చేసింది. అవునత్తయ్య, మీరు వసు అక్కకి ఆయింట్మెంట్ ఇచ్చి తప్పు చేశారు. ఇప్పుడు మీరే తలకి పెయిన్ బాంబ్ రాసుకోవాల్సి వస్తుంది. మన ఈవెంట్ పనిలే కదా అని నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు నీ మొహానికి చక్కగా పెయింట్ పూసి పోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు నీ మాట వింటుందా? నిన్నసలు ఖాతరు చేస్తుందా? ఏది ఏమైనా వసు అక్క చేసింది రాంగ్ అత్తయ్య. రేపు ఒకవేళ నేను జాబ్ చేసినా శారీసే కట్టుకుంటానత్తయ్య. వసు అక్కలక్క చుడిదార్ వేసుకోను. మీరెలా చెప్తే అలా వింటాను. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమంటే? ఇలాంటప్పుడే కదా నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవాలి. నీ అతి తెలివి ఆపే. తేడా వచ్చిందంటే నిన్ను నన్ను బయటికి గంటేస్తుంది. ఇప్పుడు తిక్క కుదురుతుంది. ఏంటో వదినా, మంచికి పోతే ఇంకేదో అయిందని నీ అతి మంచితనమే నీ పాలిట శాపం అవుతోంది. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అవునా ఆంటీ? వసు అక్క ఇలా చేస్తుందని తెలియక అనవసరంగా అక్కని నేను కూడా సపోర్ట్ చేశాను. ఇప్పుడు అత్తని హర్ట్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ అత్తయ్య. అది చేసిన తప్పకి నువ్వెందుకే సారీ చెప్పడం? అది చేసిన తప్పులన్నీ చెప్తే మీ అత్తయ్య ప్రాణం పోతుంది. అందుకే చెప్పట్లేదు. మనశ్శాంతి పోయినా పర్వాలేదు కానీ మనిషే పోతే కష్టం కదా. వద్దాంటీ, అవేవి చెప్పకండి. అత్తయ్య 100 years బ్రతకాలి. అందుకేనమ్మా నోరు కట్టేసుకున్నాను. ఎన్నో దాచిపెట్టుకున్నాను. ఏదో ఒక రోజు నా గుండె బద్దలైపోతుందేమో. ఏంటంటీ అత్తయ్య ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది? తనిప్పుడేం మాట్లాడితే సాయంత్రం వసు ఇంటికొచ్చాక ఉంటుంది అసలైన కథ. నిజంగా సాయంత్రం అత్తయ్యకి వసు అక్కకి గొడవ అవుతుందా? దానివల్ల నా జాబ్ కి ఎఫెక్ట్ అవ్వదు కదా? నువ్వొకదానివి. ముందు ఆ గొడవ చూడవే, నీ కోరిక తర్వాత.
ఏంటి డెకరేషన్? ఏంట్రా షాక్ అయ్యావా? అనయ్య, మన ఆఫీస్లో ఎవరైనా ఈవెంట్ చేసుకుని వెళ్ళారా? వెటకారమా? మందే ఈవెంట్ ఆఫీసు, మళ్ళీ మన ఆఫీస్లో ఈవెంటా? అంటే ఆఫీస్ అంతా కలర్ఫుల్గా ఉంటేను. ఉంటుందిరా, దగ్గరుండి డెకరేషన్ చేస్తే ఎందుకు ఉండదు? ఎవరు, నువ్వే చేసావు ఇదంతా? మరి ఇన్నాళ్ళు భాస్కర్ అంటే లేజీ, భాస్కర్ అంటే లేటు, ఇన్నాళ్ళు లైట్ తీసుకున్నారు కదా, ఇప్పుడేమంటావు? నువ్వు డెకరేషన్ మాత్రమే చేసావు, నేను అంతకు మించి చేశాను. అంతకు మించా? ఏం చేసావు? అభి అన్నయ్య వసువదన్లు బుల్లెట్ మీద వచ్చేటట్టు చేశాను. బుల్లెట్ రైడు, జాయ్ ట్రిప్. అన్నయ్య వదిన్లు క్లోజ్ అవడానికి అంతకంటే బెటర్ వే ఇంకే ఉంటుంది. నీ ఐడియా బాగుంది, కానీ నేను కూడా అంతకు మించి చేశానురా. ఏంటి, డెకరేషనా? కాదు, మరేంటి? సస్పెన్స్. నువ్వెప్పుడు ఏదో చేయబోయి ఇంకేదో చేసి దొరికిపోతావన్నయ్య. నీ ప్లాన్ ఏంటో ముందే చెప్పు, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తాను. నోరు మూసుకొని కళ్ళు తెరుచుకొని ఏం జరగబోతుందో చూడు. భాస్కర్ ఇక్కడ. అబ్బో, ఆ, అంతగా ఏం చేసావో నేను చూస్తాను. అదిగో అభివాస్ వస్తున్నారు. హే లిజన్ ఎవ్రీబడి, మన అనుకునేది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకేనా? ఓకే సార్. మూవ్.
అడ్డే సూపర్ అన్నయ్య, భలే ప్లాన్ చేసావు పో. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను పులిహోర కాదు పలావ్ అని? ఏంటి పూల వర్షానికేనా? ఇలాంటివి అభి అన్నయ్య ఎన్ని చేయలేదు. అప్పుడే అవలేదురా, ఇంకా ఉంది చూడు. మీరు చాలా క్యూట్గా ఉన్నారు మేడం. సారు మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు మేడం. ఎస్ మ్యామ్, మీ జోడీ నెంబర్ 1 మేడం. ఇది కూడా నీ సెటపేనా? మరి పొద్దునే ఆఫీస్కి ఎందుకు వచ్చాను అనుకున్నావు? వాళ్ళతో డైలాగ్ ప్రాక్టీస్ చేయించడానికి. పొగడ్తలంటే అభి అన్నయ్య గిట్టదని నీకు తెలుసు కదన్నయ్య. ఆ అభి గిట్టవు, కానీ వసుకి ఈ వెల్కమ్ బాగుంటుంది కదా. మరి మన ఎంట్రీ ఎప్పుడు? ఇప్పుడు పదా. హే గైస్, ఏంటి ఇదంతా? వై ఆర్ యూ గ్యాదరింగ్ హియర్? అభి, వసు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? వసు ఈరోజు ఆఫీస్కి వస్తుందని తెలుసు, బట్ లేట్గా వస్తారేమో అనుకున్నాను. సారీ, స్పెషల్గా ఏమీ ఏర్పాట్లు చేయలేదు. ఎక్కువ మాట్లాడుకున్నాయా, దొరికిపోతావు. హే గైస్, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఏటి వండదునా? అమ్మా వసు, ఎలా ఉందమ్మా మన ఆఫీస్? అభి, వసు నీ క్యాబిన్ తీసుకెళ్ళు, మన ఎంప్లాయీస్కి పరిచయం చేయి. ఫస్ట్ వర్క్ని ఇంట్రడ్యూస్ చేయాలి. రేకిన్, నువ్వు నా దగ్గరికి వెళ్తానను ఆఫీస్కి వచ్చావేంటి? అంటే అన్నయ్య, నాన్నే కాల్ చేశారు. అక్కడ టైం పడుతుందంట, నన్ను ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పారు, అందుకని వచ్చేసాను. అంటే కావాలనే మమ్మల్ని బుల్లెట్ మీద రప్పించావన్నమాట.